ఓం గంగణపతే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం నిత్యానందాయ నమ. ఫ్రెండ్స్, మోక్షం అనేది సిద్ధ వస్తువు, సాధ్య వస్తువు కాదన్నట్టు. ఏంటంటే సాధనకు అయితే సాధనకి ఏంటంటే సాధ్యం చేసుకోవాలంటే సాధన కరణం కావాలి. ఆ కరణాలు దేహ ప్రాణ ఇంద్రియాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా జడం, వికారం, అవి మార్టల్, అవి డెఫినెట్లీ అందించలేవు. ఇంకోటి అదేంటంటే ఏదైనా దేశకాలలో పొందేది కాదు. ఎందుకంటే పొందామంటే పోగొట్టుకోవడం అవుతుంది. అది ఎప్పుడు ఉండాల్సిందే. అయితే మరి మోక్షం, మరి ఇదేంటి ఈ టాపిక్ ఏంటంటే మనం విడిపడాలి దేంట్లో నుంచి. బందీ అయ్యాం ఈ జడంలో అవిద్య వల్ల. అయితే ఇప్పుడు తను అయితే దీనికి దీన్ని దీన్ని ఎట్లా విడిపడ్డం ఏంటంటే అది గుర్తించడమే. అది గుర్తించడం, ఎందుకంటే ఆ బంధం కూడా గుర్తించడమే. అది నిజంగా లేదు. నిజంగా ఉంటే ఎప్పుడు పోదు. లేదు కాబట్టి పోయే అవకాశం ఉంది. అదేంటో చూద్దాం. అయితే ఇప్పుడు ఏంటంటే జీవుడు, ఇది ఎట్లా అంటే ఇది జీవుడు ఇప్పుడు ఈ దేహంలో ఎక్కడున్నాడు, తెలుసుకోబడ్డది ఎక్కడెక్కడ ఉందో అక్కడంతా తెలుసుకునే తానున్నాడు. అయితే నఖశిఖ పర్యంతం ఉన్నాడు. దేహం, ప్రాణం, భావాలు ఇవన్నీ తెలుసుకోబడ్డాయి. అయితే తెలుసుకోవడం అంటే ఏంటి? తెలివి విత్ నోయర్ అంటే ఏంటి? తెలివి విత్ రెఫరెన్స్ టు తెలుసుకోబడ్డది నోయర్. అయితే ఈ తెలివి అనేది అక్కడ ఉంది. తెలివితోనే సాధ్యం. అయితే ఇప్పుడు ఇది ఒక పాయింట్. అయితే ఈశ్వరుడు ఏంటంటే ఆయన సర్వజ్ఞుడు, అన్నీ తెలుసుకుంటున్నాడు. అయితే అన్ని అక్కడ కూడా ఈశ్వరుడు ఎక్కడున్నాడంటే ఈశ్వరుడి మ్యాక్రో స్థాయిలో ఆ బ్రహ్మాండంలో ఏదేదైతే తెలుసుకోబడిందో అక్కడ ఉన్నాడు. అయితే జీవుడు కనుక దేహం అంతా వ్యాపించినట్టు ఈశ్వరుడు కూడా ఆ సర్వజ్ఞుడు, సర్వవ్యాపకం, ఆయన కూడా అంతా వ్యాపించాడు. అయితే అక్కడ కూడా ఆ మ్యాక్రో స్థాయిలో తెలుసుకోబడ్డది తెలివి విత్ రెఫరెన్స్ టు మ్యాక్రో తెలుసుకోబడ్డది తెలుసుకునే సర్వజ్ఞుడు. అయితే తెలివి జీవుడి స్థాయిలో, అయితే ఈశ్వరుడి స్థాయిలో తెలివి ఒకటే. తెలివి అట్లాగే బ్రహ్మం అంటే తెలివి వితౌట్ ఎనీ బౌండరీస్. సో తెలివి అనేది ఒకటే, నిరాకారం. అయితే ఈశ్వరుడి తెలివి వేరు, అయితే జీవుడి తెలివి వేరు, బ్రహ్మం తెలివి వేరు, అలాంటిది ఉత్పన్నం కాదు. తెలివి ఒకటే. అయితే ఇది తెలుసుకోవడమే. అయితే జీవుడికి ఇది ఒకటి ఉంది, ఈ డెఫిషియన్సీ. ఇది తెలుసుకోబడ్డది తాను కాదు అని తాను తెలివిని గుర్తించినప్పుడు ఈ తెలివి, జీవుడి తెలివి ఇది ఈశ్వరుడి తెలివిలో, ఈశ్వరుడి దాంట్లో ఇంక్లూడెడ్, ఈశ్వరుడిది బ్రహ్మంలో ఇంక్లూడెడ్. యాక్చువల్లీ బ్రహ్మంలో డౌన్ స్ట్రీమ్ హైరార్కీ, బ్రహ్మం ఇంక్లూడ్స్ ఈశ్వరుడు ఇంక్లూడ్స్ జీవ. సో ఈ తెలివిగా గుర్తించినప్పుడు అమృతత్వం